మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. అనుదినమన్న అను ఆధ్యాత్మిక క్రైస్తవ వర్తమానాల శీర్షికను రేయి మొదటి జామునే మీ కొరకు సిద్ధపరచడానికి దేవాది దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన, ఏర్పాటు చేసిన ఈ సంకల్పము, సిద్ధపరిచిన ఈ చిత్రీకరణ బట్టి దేవదేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాము. అలాగే ప్రతిరోజు మానకుండా దేవుని సువార్తను యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వంటి ఛానల్స్లో మరి వీక్షించడానికి వీక్షిస్తున్న లేదా తలపెడుతున్న ఈ కార్యక్రమాన్ని ఎంతో శ్రద్ధగా చూస్తూ వింటూ ఆధ్యాత్మిక స్థితిలో పెంపొందించబడుతున్న మీ అందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మీలో చాలామంది లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం బట్టే ఈ యూట్యూబ్ రంగంలో నేను ముందుకు సాగుతున్నాను. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి దైవ సంబంధమైన కార్యక్రమాన్ని ఇంకా అనేకులకు చేరువవ్వడానికి ఎక్కువ సబ్స్క్రైబ్, ఎక్కువ లైక్స్, ఎక్కువ వ్యూస్ అనేది అవసరం అనే విషయాన్ని మీ అందరికీ తెలుసు. రండి దేవుని వాక్యాన్ని ప్రభు పాదాల దగ్గర నేర్చుకుందాం. ఈ పాటికి మీరు తమ్లైన్ చూసుంటారు, దాని గురించిన ఒక ఆలోచన కూడా పెట్టుంటారు. దేవుని వాక్యాన్ని మనం గమనించిన వారమైతే అపోస్తులైన పౌలు తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. త్వరపడి ఎవరి మీదనైనను హస్త నిక్షేపణము చేయకము. అపోస్తులైన పౌలు 14 పత్రికలు రాశాడు. ఈ 14 పత్రికలు నేటి బైబిల్ పండితులు దాన్ని 4 విభాగాలుగా చేసిన అనుభవాన్ని మనందరం గుర్తిస్తూ ఉంటాం. మొదటిది సిద్ధాంత పత్రికలు. గలతీలకు రాసిన పత్రిక, ఎఫెసీ, ఫిలిప్పు, కొలస్సీ. ఈ పత్రికలను అలాగే రోమ పత్రికను కూడా కలిపి సిద్ధాంత పత్రికలు అని పిలుస్తూ ఉంటారు. సిద్ధాంతము, పునాదులు ఇవన్నీ ఉన్నవి. ఇక రెండవది తెస్సలోనికీయులకు రాసిన పత్రిక. ఇవన్నీ మనం గమనించిన వారి మీద ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ యొక్క రాకడ పత్రిక, రెండవ రాకడ పత్రికలు అంటారు. మొదటి తిమోతి, 2 తిమోతి, తితుకు, అలాగే ఫినోహము, ఈ పత్రికలు మనం గమనించిన వారి మీద కాపర పత్రికలు అంటారు. అంటే వ్యక్తిగతంగా మనుషులకు రాసిన పత్రికలు. ఇక మిగిలిన పత్రికలు చరపత్రిక, స్థిరపత్రిక అని కూడా పిలుస్తూ ఉంటారు. మనం చదువుకున్నది కాపర పత్రిక. ఒక సేవకుడు, ఒక విశ్వాసి ఏ విధంగా నడవాలి, జీవించాలి, ఆత్మీయంగా ఉండాలో చెప్పబడింది. ఈరోజు మనం తిమోతి గారు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సువార్తను పౌలు గారి ద్వారా విని పౌలు గారి కింద చేతికి ఒక శిష్యుడిగా తర్జుమా చేయబడిన తిమోతి. ఈ తిమోతి గారికి చెరసాల్లో ఉండి రాస్తూ ఏమంటున్నాడంటే, తిమోతి, త్వరపడి ఎవరి మీదనో హస్త నిక్షేపణ చేయవద్దు. అదేనండి, మరో భాషలో చేతులు ఉంచవద్దు. ఈరోజు చాలామంది సంఘాల్లో ఈ విషయాన్ని గమనించుకోవాలి. చేతులు వేసి ప్రార్థన చేస్తూ ఉంటారు. మరి పౌలు గారు ఏంటి, అసలు చేతులే వేయొద్దు అంటాడు. ఇక్కడ ఉన్న ఆంతర్యాన్ని ఒకసారి మనం ఆగి ఆలోచించాం. చాలా సంఘాల్లో చేతులు వేయడానికి ఇష్టపడరు. కొన్ని సంఘాల్లో చేతులు వేసి ప్రార్థన చేస్తారు. చేతులు వేసి ప్రార్థన చేయడం తప్పనో, చేతులు వేయకపోవడం అదేదో గొప్పనో నేను చెప్పను. ఎవరు చేతులు వేయాలో, ఎవరు చేతులు వేయకూడదో మినిమం నాలెడ్జ్ అనేది మనం గమనించుకోవాలి. తాను అభిషేకించబడిన సేవకులు అంటే సొంత సంఘాలు కాకుండా, లేదా సొంత సంఘాలు అవి కూడా యాజకత్వము లేదా సేవాతత్వంలోనికి వారి అధికారుల చేత చేతులిచ్చి ప్రార్థన చేయించబడిన వారు, అంటే ఇంకా మొట్టమొదటి స్థాయిలో ఉన్నవారు, అభిషేకం నొందని వారు చేతులు వేయకూడదు. బైబిల్ గ్రంథమును మనం అవన్నీ చూద్దాం, ఎవరు చేతులు వేయాలి, ఎవరు చేతులు వేయకూడదు. కానీ ఈరోజు ఈ లోకంలో చాలామందికి చాలా కన్ఫ్యూజన్స్,
చేతులేసి ప్రార్థన చేయాలని కొంతమంది, వేయకూడదని కొంతమంది. అసలు వేయడం వల్ల ఉపయోగం ఏంటి? వేయకపోవడం వల్ల నష్టం ఏంటి? ఈరోజు ఈ టాపిక్ మీద మనం కొద్ది నిమిషాలు మాట్లాడుకుందాం. పౌలు భక్తుడు చేతులు వేయొద్దు, హస్త నిక్షేపణ చేయొద్దు అన్నాడు. కానీ అదే పౌలు హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో మనం గమనించగలిగితే, హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు, కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును బాప్తిసమును గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పు అనే పునాది మరలా వెయ్యక అన్నాడు. ఒక్కసారి వేయబడింది, ఎలా చేయాలో చెప్పబడింది, సువార్త ఎలా ప్రకటించాలో బోధించబడింది. అలా చేయండి తప్ప వేరే వేరే వాటి విషయమై చేయవద్దు. దేన్నైనా కొత్త టాపిక్ వచ్చినప్పుడు, కొత్త విషయాల కొరకు మేము కొత్తదనం తీసుకొస్తామని వెకిలి వేషాలు వేయక, వెయ్యబడిన పునాది తప్ప మరొక పునాది వేయొద్దు. ఆల్రెడీ హస్త నిక్షేపణ ఎలా చేయాలో చెప్పబడింది, ఎందుకు చేయాలో చెప్పబడింది. ఆ సందర్భం వస్తే చేయండి, ఆ సందర్భం రాకపోతే చేయొద్దు. అసలు ఏంటి? ఒక వ్యక్తి హస్త నిక్షేపణ చేయడం వల్ల జరిగే మేలేంటి, జరిగే నష్టం ఏంటి? ఈ రెండు చూడాలి మనం. నాణానికి రెండు వైపులు కూడా మనం పరిశీలించగలిగినప్పుడే అవి అర్థమవుతుంది. మొట్టమొదటి గమనించిన వారమైతే తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. మొదటి తిమోతి 4:14. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏమని రాయించారంటే, పెద్దలు హస్త నిక్షేపణము చెయ్యగా ప్రవచన మూలముగా నీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న వరములను అలక్ష్యము చేయకము. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? పెద్దలు హస్త నిక్షేపణ చేయగా ప్రవచన మూలముగా నీకు అనుగ్రహింపబడినది నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకము. ఇక్కడ హస్త నిక్షేపణ చేయగా ప్రవచన మూలముగా నీకు అనుగ్రహించబడింది ఏంటి? ఇక్కడ పెద్దలు అని అంటే అభిషేకం పొందిన సేవకులని అర్థం, అంతేగాని సంఘ పెద్దలని కాదు. ఇక్కడ బైబిల్ గ్రంథంలో సంఘ పెద్దలు అని అంటే సంఘంలో ఉన్న పెద్దల గురించి కాదు. సంఘ పెద్దని ఒకప్పుడు సేవకుడే సంఘ పెద్ద అని పిలువబడేవాడు. సేవకుడు అంటే అభిషేకం నొందినవాడు, సంఘ పెద్ద అంటే అభిషేకం నొందినవాడు అని అర్థం అన్నమాట. అభిషేకము నొందిన సేవకుడిని సంఘ పెద్ద అని పిలిచేవారు. అందుకని మీరు ఎవరైనా రోగి ఉన్న సంఘ పెద్దను పిలిపించుకొని అన్నారు అంటే సంఘంలో ఉన్న పెద్దలు కాదు. అక్కడ ఆల్రెడీ ఆ రోజుల్లో సంఘ పెద్దలు లేరు. అయితే ఇక్కడ మనం గమనించిన వారమైతే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ సంఘ పెద్ద లేదా పెద్దలు అంటే అర్థం ఏంటంటే సేవకుడే అనే విషయాన్ని గమనించుకోండి. బైబిల్ గ్రంథంలో పెద్దలు హస్త నిక్షేపణ చేయగా అంటే ఒక అభిషేకము నొందిన సేవకుడు పెద్ద. హస్త నిక్షేపణ ఎప్పుడు చేయాలి అని మనం చూసిన వారమైతే ప్రవచన మూలముగా నీకు అనుగ్రహించబడిన నీలో ఉన్న వరము అంటున్నాడు. సేవకుడు వాక్యాన్ని బోధించాడు. ఆ వాక్యము ఒక ఆశీర్వాదకరముగా కావాలనుకున్నారు. వాటి కొరకు ప్రార్థన చేశారు. ప్రార్థన చేయించుకొని దైవ సేవకుల దగ్గరికి ముగింపులో అయ్యగారి దగ్గరికి వచ్చినప్పుడు ఆ దైవజనులు హస్తము వేసి ప్రార్థన చెయ్యగా అని అర్థం. దైవజనులు ఎప్పుడు ప్రార్థన చేయాలి? అభిషేకము నొందిన సేవకుడు అభిషేకము చెప్పబడిన ఆ ప్రవచన వాక్యము ఎప్పుడైతే చెప్పాడో, అంటే వాక్యం చెప్పాడో, సంఘము విని దాన్ని అనుసరించి ఆ దీవెనలు మాకు కావాలి, మేము వాటిలో నుండి తప్పిపోకున్నట్లు మమ్మల్ని ఆశీర్వదించండి అంటే సంఘ పెద్ద తనకున్న వరము చొప్పున ఆ వాక్యము తనలో అనగా సంఘములో నిలిచి ఉండులాగున హస్తమేసి ప్రార్థన చేయగా అతనిలో ఉన్న వరము అలక్ష్యము చేయకము అన్నాడు. అంటే అర్థం ఏంటంటే సేవకుడికి ఇవ్వబడిన వరము ఏంటి అంటే ప్రకటించబడిన వాక్యానుసారముగా సంఘము దీవించబడడానికి శ్రద్ధతో వాక్యము విని వచ్చిన వారికి హస్తమేసి ప్రార్థన చేసి విన్న వాక్యము మూలముగా వీరు తమ ఆత్మీయ జీవితంలో స్థిరపరచబడాలి. వీరిలో ఉన్న ప్రతి ఒక్క కృపా వరము కానీ లేదా వీరిలో ఉన్న ఆ వాక్యమును ఫలించి అభివృద్ధి పొందినట్లుగా సేవకుడు హస్తమేసి ప్రార్థన చేయాలి. ఇది మొదటి అనుభవం.
ఇక రెండోది మనం చూసిన వారి మీద అలా ప్రార్థన చేయకపోతే త్రోవ పక్కన వేయబడిన విత్తనము వలె ఆ వ్యక్తి వాక్యములు స్థిరపడలేక ఆ యొక్క ఆశీర్వాదకరమైన ఆ యొక్క అనుభవం లేక తప్పిపోతాడు. ఈ పెద్ద అన్నవాడు ఎవరై అంటే ఆలోచించేయండి ప్రియమైన వారు. చిన్నవారు కాదు సేవకులు, చిన్న సేవకులు కాదు. అంటే అభిషేకం లేని వారు తమ సేవకుల చేత, తమ పెద్దల చేత అభిషేకము నొందిన వాడు హస్తము వేయకూడదు. అలా జరిగితే అతనిలో ఉన్నదంతా కూడా ఆ సేవకుడి మీదకి వస్తుంది అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి త్వరపడి హస్త నిక్షేపణ ఎవరికి చేయొద్దు అంటే, నీకు అభిషేకం లేకుండా వేరే వాడికి మీద నువ్వు చేతులు ఉంచవద్దు. అలా చేతులు ఉంచితే సమస్య నీకే అని పెద్దలు హెచ్చరిస్తూ ఉండేవారు. మరి చేతులు ఎప్పుడు వేయాలి అంటే, నువ్వు అభిషేకం పొందిన వ్యక్తి ప్రకటించబడిన వాక్యానుసారముగా సంఘము దీవించబడులాగున హస్తమేసి ప్రార్థన చేయాలి. ఆ వరాన్ని మనం వాడుకోవాలి. ఇక రెండోది మనం చూసిన వారమైతే అపోస్తుల కార్య గ్రంథములు 6వ అధ్యాయం 6వ వచనము, 13వ అధ్యాయం 3వ వచనము, ఈ 2 వచనములో సంఘములో ఎవరినైనా సరే ముఖ్యులుగా ఎంచి, అంటే చూడండి ఇక్కడ 6వ అధ్యాయం 6వ వచనములో మనకి ఇక్కడ ఎవరు తెప్పన కనబడతారు. వారు అపోస్తులు ఎదుట నిలవబెట్టిది, వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిది. ఎవరు వీళ్ళు అంటే, సంఘములో భోజనాలు వడ్డించే వాళ్ళు కొరత ఉందని తెలిసినప్పుడు కొన్ని లక్షణాలు కలిగి, ఏంటా కొన్ని లక్షణాలు అనంటే 3వ వచనం అంటాడు, కాబట్టి సహోదరులారా ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులు మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమిత్తుము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచయమందును ఎడతెగక కొంతమని చెప్పారు. ఈ మాట జనసమూహం అంతటి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకున్న వారై స్తెఫను, ఫిలిప్పు, పోకోరు, నికానోరు, తిమ్మోను, ఫెర్నేనాసు, యూదుల మత విష్టుడుగా అంతిమొక వాడు అగు నికోలాసు అనువారిని ఏర్పరచుకొని వారిని అపోస్తుల ఎదుట నిలవబెట్టింది. వీరు ప్రార్థన చేసే వారి మీద చేతులుంచిరి. ఇక్కడ మనం చూసిన వారమైతే పనివారిని దేవుని పని చేసే వారి మీద చేతులు ఉంచాలి. అలాగే అపోస్తుల కార్యము 13వ అధ్యాయం 13వ వచనంలో కూడా పౌలును దేవుడు పిలుస్తాడు. 9వ అధ్యాయంలో చాలామందికి అసలు పిలిచాడా లేదా అనే ఆలోచన వచ్చినప్పుడు చూడండి, అక్కడ రాస్తూ అంటాడు కదా, అక్కడ మనం చూసిన వారమైతే అంతిమయకులోను సంఘములోను బర్నబా, నిగోర్నబడిన సుమయోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హెరోదుతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలు బోధకులు ఉండిరి. వారు ప్రభువు సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచి పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచమని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం నుండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. సేవకు పిలిచి పంపేటప్పుడు అభిషేకమునందిన వ్యక్తి దేవుని చేత ఎన్నుకోబడిన వారిని సేవకు పంపడానికి హస్త నిక్షేపణ చేయాలి, లేదా చేతులుంచి వారిని ప్రార్థించి పంపించాలి. చేతులు ఉంచడం ఎప్పుడయ్యా అంటే, ఎవరినైనా సరే ఒక సేవకుడిని కానీ లేదా దేవుని పని చేయడానికి ఎవరైతే ఎన్నుకోబడతారో వారి మీద చేతులుంచి హస్త నిక్షేపణ చేయాలని బైబిల్ చెప్తుంది. అంటే దేవుని పని చేయాలనుకున్న వారికి అభిషేకం చాలా అవసరం. అభిషేకం లేని సేవకుడు సేవ చేయకూడదు. ఆ వ్యక్తి ఎవరి మీద చేతులు ఉంచకూడదు. ఈ విషయాన్ని మనం గమనించుకోవాలి. తన మీద చేతులు ఉంచబడిన వ్యక్తే ఇతరుల మీద చేతులు ఉంచాలి తప్ప, తన మీద అభిషేకం లేకుండా ఇతరులకు నేను అభిషేకం ఇచ్చేస్తాను, ఇతరులకు నేను అది చేసేస్తాను, ఇది చేసేస్తాను అనడం చాలా పొరపాటు. ఇక మూడోది, ఎప్పుడు చేతులు ఉంచాలి లేదా హస్త నిక్షేపణ చేయాలి అంటే, తిమోతికి రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయము 6వ వచనం, ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణ వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రచురింప చేయవలనని నీకు జ్ఞాపకం చేయుచున్నాను. సరే, తిమోతి గారికి అపోస్తులైన పౌలు ఎందుకు హస్త నిక్షేపణ తాను చేస్తున్నాడు అంటే పౌలు గారు తిమోతికి ఎందుకు హస్త నిక్షేపణ చేస్తున్నారంటే, హస్త నిక్షేపణ వలన నీకు కలిగిన
దేవుని కృపావరములను ప్రజ్వలింప చేయవలనని. ఆల్రెడీ కృపావరాలు తిమోతి గారికి ఉన్నాయి, కానీ అది హైలైట్ అవ్వాలి అంటే తన గురువైన పౌలు గారు చేతులుంచడం వల్ల, హస్తనిక్షేపణ చేయడం వల్ల ఆ కృపావరాలంట ప్రవచిల్లి అనేకులకు ఆశీర్వాదకరముగాను, అనేకులకు అది ప్రజలింప చేసేదానిగాను మార్చబడింది. అంటే దేవుని సేవకులు, అభిషేకం పొందిన వారు, అభిషేకం నొందడకు కావలసిన వ్యక్తి మీద మనం చేతులుంచినప్పుడు అతనిలో ఏం పనిచేస్తాయంటే కృపావరాలు పనిచేస్తాయి. ఈ కృపావరం అతనిలో ప్రజ్వలింప చేసి దైవిక సంబంధమైన దైవ కార్యక్రమాల్లో మరింత చేరువుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కృపావరాలు ఎలా ఉంటాయంటే పాస్టర్ గారు ఒకవేళ అని మీరు అడిగితే, 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయములో మీరు మొదటి నుంచి చదువుకుంటే కృపావరముల గురించిన విషయాలు మనం అక్కడ చాలా స్పష్టంగా గమనించుకోవచ్చు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, నేను మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుతున్నాను. 4వ వచనం. కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒకటే, మరియు పరిచర్య నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభు ఒక్కడే. నానా విధమైన కార్యములు కలవు కానీ అందరిలో అన్నిటికీ జరిగించే దేవుడు ఒక్కడే. అయినను అందరూ ప్రయోజనం కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడినది. ఆత్మ మూలముగా బుద్ధివాక్యము, మరియు ఆత్మను అనుసరించే వారికి జ్ఞానవాక్యము, మరి ఒకరికి ఆత్మ వలన విశ్వాసమును, మరి ఒకరికి ఆత్మ వలన స్వస్థపరచు వారము, మరి ఒకరికి అద్భుత కార్యములు చేయు శక్తియు, మరి ఒకరికి ప్రవచన వరములను, మరి ఒకరికి ఆత్మ వివేచన, మరి ఒకరికి నానా విధమైన భాషలు, మరి ఒకరికి భాషలు అర్థం చెప్పే శక్తిని అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటన్నిటికీ ఆత్మ ఒక్కడే, తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చిన కార్యసిద్ధి కలగజేయుచున్నాడు. ఇవి కృపావరములు. ఈ కృపావరములతో మనమందరము కూడా ఆ కృప సంబంధించిన అనుభవాల్లోనికి వెళ్ళి ఒక సేవకుడుగా అనేకులకు ఆశీర్వాదకరముగా ఈ వరముల చేత సేవ జరిగించుటకు దేవుడు సహాయం చేయాలని, ఎక్కువ హస్త నిక్షేపణ సేవ చేయడానికి సిద్ధపడిన సేవకుల మీదను, దేవునిలో వాక్యములో ఎదగాలనుకున్న వారికి తప్ప మరి ఒకరికి చేయడం వల్ల కొంచెం సమస్యలు, ఇబ్బందులను ఎదుర్కొంటాం కనుక సంఘానికి సేవ చేయాలనుకుంటున్న సేవకులకే తప్ప మరొకరికి హస్త నిక్షేపణ చేయవద్దు. ఇది ఆత్మీయ జీవితంలో మనకే క్షేమం అనే విషయాన్ని గుర్తిరిగి త్వరపడి ఎవరి మీదనూ హస్త నిక్షేపణ చేయవద్దు అని పౌలు హెచ్చరించిన అదే మాటలు మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. క్రీస్తు ప్రభు మనలో ఉన్న ప్రతి కృపావరములను అనేకులకు ప్రజలింప చేయవలనని ఆశ, సువార్త పనికి వాడబడాలని, దేవుని వాక్యము మనలో స్థిరపరచబడాలని ఆశతో ఈ కృపావరములని పునాది లేదా హస్తనిక్షేపణ అనే పునాది వేశారు. ఆ పునాది ఎలాగైతే వేశారో అలాగే మనం కూడా కట్టుకుంటూ ముందుకు సాగిపోదాం. అట్టి ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు సిలువనాథుడైన ప్రభు మనందరికి అనుగ్రహించిన కాక ఆమేన్. తల వంచని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమమయ్య, నీకే వందనాలు. కృప కలిగిన తండ్రి, మహోన్నతుడా, నీకే స్తోత్రాలు. ఇంతవరకు విన్న వాక్యాన్ని బట్టి వాక్యానుసారంగా జీవించే భాగ్యమును నాకును అందరికీ అనుగ్రహించి, చెప్పబడిన ప్రకారం ఆయన వాక్యములో లోపములుంటే నన్ను క్షమించమని, విన్న వాక్యానుసారంగా జీవించే భాగ్యము వీళ్ళకి అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామాన్ని వేడుకొంచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, స్వస్థత, విడుదల, దీవెన, హస్త నిక్షేపణ వల్ల కృపావరములు కలుగు ప్రజలింపే భాగ్యము దేవదేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. అందరికీ మరణాత.